అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుట్టి ఫ్యామిలీ స్టోరీస్. సో ఈరోజు అయితే యాక్చువల్గా మాకు కార్తీక మాసం లాస్ట్ మండే అనమాట. సో మేమైతే ఇక్కడ మాకు దగ్గరలో ఒక టెంపుల్ అయితే ఉంది. దగ్గరలో అంటే పెద్ద దగ్గర ఏం కాదండి, ఒక 40 మినిట్స్ డ్రైవ్ వెళ్ళాల్సిందే దానికైనా. సో ఈరోజు అయితే గుడికి వెళ్దాము అని ప్లాన్ అయితే చేసుకున్నాము. ఎందుకంటే అంతకుముందు మండే రోజు వెళ్ళాలి అని అనుకున్నాం, బట్ కుదరలేదు ఆ రోజు యాక్చువల్గా. సో ఇంకా వద్దులే అని ఆ రోజు ఆగిపోయాము. అండ్ ఇది లాస్ట్ మండే కాబట్టి ఎలాగైనా వెళ్ళాలి, ఎందుకో అలా అనిపిస్తుంది కదా, ఆ పర్టికులర్ డే రోజు గుడికి వెళ్తే బాగుంటుంది అని ఒక పీస్ అండ్ నైస్ అట్మాస్ఫియర్ ఉంటుంది మనకి టెంపుల్లో. సో అందుకోసం అని అయితే మేము గుడికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. అండ్ అప్పటికి అది ఈవినింగ్ అయిపోయింది మేము ఫిక్స్ అయ్యి వెళ్ళేవారికి. అండ్ మీరు చూస్తుంటే సన్సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ రోజు. నాకు డైరెక్ట్గా చూశాను నేను, ఇంకా బాగా అనిపించింది. నేను క్యాప్చర్ చేశాను కానీ అది ఎంత బాగా వచ్చిందో మీరే చెప్పండి. అండ్ ఫైనల్లీ మేమైతే టెంపుల్కి వచ్చేసాము. మీకు చెప్పినట్టు ఇదైతే ఆల్మోస్ట్ మాకు 40 మినిట్స్ అయితే పడుతుంది, మాకు దగ్గరలో అయితే లేదు. ఇంకా మంచి టెంపుల్కి ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే అది ఇంకొక 2 అవర్స్ డ్రైవ్ ఉంటుంది. సో మేము ఉండేది ఒక స్మాల్ టౌన్ అని మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఈ స్మాల్ టౌన్లో మనకి అన్ని అవైలబిలిటీస్ అయితే ఉండవు. మేము పర్టికులర్గా ఆ టౌన్లో ఎందుకు ఉంటున్నాము అంటే అది కొంచెం బాగుంటుంది, పీస్, ఏ గొడవలు అలా ఏం లేకుండా అయితే ఉంటుంది. సో అందుకోసం మేము ఆ పర్టికులర్ టౌన్లో అనేది ఉంటాము. కానీ మాకు ఏదైనా కావాలి, ఇండియన్ గ్రాసరీస్ కానివ్వండి, ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అనిపిస్తే మాత్రం మేము వెళ్తాము. పెద్దగా వెళ్ళాలా అంత దూరం అని అయితే మేము అనుకోము. అండ్ ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది చాలా పీస్ఫుల్ ఉంటుంది. అంటే ఈ చుట్టుపక్కల ఏమి ఇల్లుల్లాగా అలా అయితే ఏమి అనిపించదు నాకైతే. అండ్ ఇక్కడ మనకి ఎంటర్ ఇట్లా అవుతుండగా ఇలా పెద్ద శివుడి విగ్రహం అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దాని ఎదురుగుండానే మనకు ఒక చిన్న పాండ్ లాగా ఉంటుంది. నేను అది క్యాప్చర్ అయితే చేయలేదు మీకు. అండ్ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అక్కడ బయట చెట్లు కానివ్వండి, చిన్న చిన్న జింక బొమ్మలు అలా ఉండేవి. ఇప్పుడు అంతా రెనోవేట్ చేస్తున్నారు గుడి, ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే అవన్నీ తీసేశారు. మీరు ముందు చూడండి, ముందు కూడా మీకు ఇలా 2 ఉయ్యాలలు కానివ్వండి అలా సెటప్ అయితే చేశారు, బట్ ఇంకా చేస్తూ ఉన్నారు. ఇదేమి మనకి ఇండియాలో లాగా గుడి లాగా బయట నుంచి అయితే ఏముండదు, కానీ లోపల మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్కి ప్రశాంతంగా ఉంటుంది అసలు ఆ గుడికి వెళ్తే మాత్రం. సో మేము ఆ రోజు ఇంకా వెళ్ళాము. అండ్ లక్కీలీ ఆ రోజు అయితే అభిషేకం జరుగుతుంది, మాకు తెలీదు. మేము అక్కడికి వెళ్ళాక పంతులు గారు చెప్పారు, ఇవాళ అభిషేకం ఉంది, వెయిట్ చేయండి అని. కానీ యాక్చువల్గా ఏమైందంటే అప్పటికి మేము వెళ్ళేవరకు లేట్ అయిపోయింది. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ డార్క్ అనమాట. అండ్ మోర్ ఓవర్ మేము గుడికే కాకుండా గ్రాసరీస్ కోసం కూడా అని అనుకొని 2 పనులు చేసుకోవచ్చు అన్నట్టుగా మేమైతే వచ్చాము. ఇంకా అభిషేకము అంటే ఇంకా మాకు లేట్ అవుతుంది, నెక్స్ట్ టైం వస్తాము. అండ్ 22కి వైకుంఠ ఏకాదశి కూడా ఉంది అని చెప్పారు. ట్రై చేస్తాము ఆ రోజు రావడానికి. ఎందుకంటే ఇప్పుడైతే మేము ఇంకా మళ్ళీ వెళ్ళి అక్కడ గ్రాసరీస్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 40 మినిట్స్ డ్రైవ్. సో ఇంత లాంగ్ జర్నీ, అందులో బేబీ కదా, డార్క్ అయిపోతుంది. మేము నెక్స్ట్ టైం వస్తామని చెప్పి జనరల్గా
అర్చన అది చేయించేసుకొని మేము కొద్దిసేపు అయితే కూర్చున్నాము. అండ్ మీరు గుడిలో చూడండి, మనకి లైక్ శివుడు ఒక్కడే కాదు, చాలామంది ఉంటారు, అందరు దేవుళ్ళు ఉంటారు. చాలా బాగుంటుంది. మనకి ఏ పూజ చేయించుకోవాలన్నా మనకి జస్ట్ ముందు ఒక 1 వీక్ ముందు మనం ఒకసారి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. నవగ్రహాలతో సహా ప్రతిదీ ఉంది. ఇది ఈ దేవుడు లేరు, నేను ఈ దేవుడికి ఈ పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి డిసప్పాయింట్మెంట్ అనేది అయితే ఉండదు. చాలా బాగుంటుంది గుడి మాత్రం. ప్రతి ఈవెంట్ బాగా చేస్తారు. అండ్ మొన్న దసరా కానివ్వండి, దివాళీ కానీ చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ మా ఇషుగాడైతే కూర్చున్నాక ప్రసాదం ఇస్తారు కదా, అది ఇస్తే ఆరెంజ్ తోటి ఆడుకుంటుంది. ఇంకా తనైతే ఫుల్ ఆన్ యాక్టివ్ ఉంది, అది ఆడుతుంది, పాటలు పాడుతుంది ఆ రోజు. సో ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయిందండి. అయిపోయినాక ఇంకా మేము గ్రాసరీ స్టోర్కి స్టార్ట్ అయ్యాము. దారిలో గ్యాస్ స్టేషన్ ఉంటే ఫ్యూయల్ అయితే కొట్టిస్తున్నాము. సో నెక్స్ట్ గ్రాసరీ స్టోర్లో అయితే కలుద్దాం. బాయ్. సో బయట వెదర్ చాలా చల్లగా ఉంది ప్రజెంట్. అండ్ ఆల్మోస్ట్ డిసెంబర్ కదా, చిల్లీగానే ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి ఫుల్ స్నో ఉండింది. ఇప్పుడు స్నో అయితే లేదు, చల్లగా అయితే ఉంది. అండ్ స్నో లేనిదే నయం అనిపిస్తుందండి. బికాస్ ఇట్స్ లైక్ చూడడానికి చాలా బాగుంటుంది, ఎక్సైటింగ్గా అనిపిస్తుంది ఫస్ట్ టైం చూస్తే. కానీ అది పడ్డాక అది చిరాగ్గా ఉంటుంది. అసలు అందులో వెళ్ళాలన్నా కానీ అసలు బయటికే వెళ్ళబుద్ది కాదు స్నో ఉంటే. అండ్ ఇక్కడ చూడండి, ఈ క్రిస్మస్ వీకెండ్ అనమాట, అంత క్రిస్మస్ ముందు వీక్ ఇదంతా. అండ్ మొత్తం లైట్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేస్తారు ఇక్కడ. అండ్ నేను నెక్స్ట్ మీకు క్రిస్మస్ వీడియో కూడా చూపిస్తాను, వస్తుంది మీ ముందుకి. ఎలా ఉంటుంది ఇక్కడ ఏంటి అని నేను అంతా మీకు చూపిస్తాను. అండ్ మా ఇషుగాడికి ఫోటోషూట్ కూడా చేయబోతున్నాం క్రిస్మస్కి. సో అది ఎలా ఉంటుందో మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తారు ఖచ్చితంగా. సో ఇక్కడైతే నేను గ్రాసరీ స్టోర్కి వచ్చేసాను. అండ్ నాకు కొన్ని గ్రాసరీస్ అయితే అవసరం ఉండి తీసుకుంటున్నాను. అండ్ మా ఇష్యూ అయితే కార్ట్లో కూర్చొని ఏదో పెద్ద బిజీగా లెక్కలు అయితే వేసుకుంటుంది, ఎంత ఖర్చు చేసేస్తున్నారు వీళ్ళు అన్నట్టు. అండ్ ఇక్కడ ప్రతిదీ ఉంటుందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇండియాకి దూరంగా, ఇంటికి దూరంగా ఉంటే మన ఇండియన్ స్టోర్కి వస్తే అదొక మంచి ఫీలింగ్ ఉంటుంది అబ్బా అనే. సో నేనైతే చూస్తూ తీసుకుంటూ ఉన్నాను. నాకు కావాల్సిన గ్రాసరీస్ కానివ్వండి ప్రతిదీ ఉంటుంది ఇక్కడ. A to Z దొరుకుతాయి మనకి ఇండియన్ గ్రాసరీస్ అయితే, పెరుగు, పాలు కూడా. అండ్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి చూస్తే మనకి ఇండియా గుర్తు వస్తుంది. లైక్ అవి ఇక్కడ దొరకవండి. లైక్ పాప్స్ అంటే డ్రింక్స్ కానివ్వండి, అలాంటివి చూస్తే అబ్బా అని అనిపిస్తుంది. కొన్ని చిన్న లైక్ చిలిపిగా అనిపిస్తాయి కదా మనకి అవన్నీ. అండ్ ఇక్కడ పానీపూరి కూడా దొరుకుతుంది రెడీమేడ్, ప్రతిదీ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టోర్ అయితే చాలా బాగుంటుంది కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి. మాకైతే ఇక్కడ రాగానే టీ అయితే ఇచ్చేశారు. బయట వెదర్ చల్లగా ఉంది కదా, తాగండి అని వాళ్ళైతే మాకు టీ ఇచ్చేశారు. సో నేనైతే టీ తీసుకున్నాను అనమాట. అండ్ టీ కూడా చాలా బాగా పెడతారు వీళ్ళు. అదేంటో ఆ ఇండియన్ ఫీల్ వచ్చేస్తుంది ఇలా గ్రాసరీ స్టోర్కి వస్తే, నాకు బాగా అనిపిస్తుంది. అండ్ మనకి ఏ ఫెస్టివల్ ఉంటే ఆ ఫెస్టివల్కి రిక్వైర్డ్ థింగ్స్ అన్నీ అయితే ఉంటాయి, ప్రతిదీ దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే ఇంత దూరం రావాల్సి వస్తుంది అంతే. బట్ ఏ దానికైనా సొల్యూషన్ అనేది అయితే ఉంటుంది ఇక్కడ. మనకి ఆ మిస్ ఫీల్ అనేది అయితే ఉండదు. అఫ్కోర్స్ ఫ్యామిలీని అయితే మిస్ అవుతాము, కానీ మనకు కావాల్సినవి ఏమన్నా కావాలి ఇండియన్ థింగ్స్ అంటే అట్లా ఏమి ఉండదు, మనకు అన్నీ దొరుకుతాయి, మనం జస్ట్ వెళ్ళాలంతే. సో ఫైనల్గా మేము గ్రాసరీస్ అయితే తీసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. అండ్ చెప్పాను కదా, ఇంటికి కూడా మళ్ళీ మేము 40 minutes డ్రైవ్ అయితే చేయాలి. అండ్ ఆల్మోస్ట్ చూడండి డార్క్ అయిపోయింది. అండ్ పెద్ద ఏమంటారు టైం కూడా మేము స్పెండ్ చేసినట్టు కూడా లేదు, ఇలా అయిపోయింది టైము. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామండి. ఇట్స్ లైక్ లాంగ్ డ్రైవ్, 40 minutes డ్రైవ్ అనమాట. గుడికి వెళ్ళి గ్రాసరీస్కి వెళ్ళి వచ్చేవరకు డార్క్ అయిపోయింది. అండ్ నాకు ఇవన్నీ గ్రాసరీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. సో ఇవన్నీ సార్ట్ అవుట్ చేసేసి డిన్నర్ చేసేయడమే అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది నేను ఇలా వీడియో పెట్టంగానే. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.
సో ఇందాక చెప్పినట్టు బాయ్ అన్నాను కానీ మీకు యాక్చువల్గా ఇంకో క్లిప్ పెట్టలేదు. నేను కార్తీక సోమవారం అని చెప్పాను కదా, మనం మేజర్గా 365 ఒత్తులైతే వెలిగించుకుంటాం కదండి. ఆ క్లిప్ పెట్టకుండా వీడియో ఎలా ఎండ్ చేసేస్తాను. సో ఫైనల్గా నేనైతే ఇండియన్ గ్రాసరీ నుంచి ఆ ఒత్తులు అయితే తెచ్చేసుకున్నాను. రాగానే నేను నానబెట్టేశాను. సో నేను వ్లాగ్ ఎండ్ చేసేస్తాను అని అనుకున్నాను, కానీ ఈ క్లిప్ కూడా పెడితే బాగుంటుంది కదా అన్నట్టుగా నేనైతే పెట్టేశాను. సో బయట పిచ్చి చలిగా ఉంది. కింద కాళ్ళు అయితే నాకు బీసుకుపోయాయి. లైక్ 2 మినిట్స్ దాకా నాకు చలనం రాలేదు లోపలికి వెళ్ళాక. అంత చల్లగా ఉంది. 2 మినిట్స్ కోసమే కదా అని నేను జాకెట్ కూడా వేసుకోకుండా వెళ్ళిపోయాను బయటికి. అండ్ అంత చల్లగా ఉంది. మీరు చూస్తే నా నోట్లోంచి ఇలా పొగలు కూడా వస్తుంటాయి అబ్జర్వ్ చేస్తే కనుక. అంత చల్లగా ఉంది. సో that's all for now. See you in the next video. Thank you so much for watching this video, and please do like, share and subscribe to my channel. Thank you.